న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ప్రముఖ సోషలిస్ట్ ఐడియాలజీ మీద రామ్మనోహర్ లోహియా స్థాపించినటువంటి పార్టీ, తర్వాత సోషలిజానికి సంబంధించినటువంటి సిద్ధాంతాల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మనము ఠాకూర్ గారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. సార్ నమస్తే సార్. సార్, సోషలిస్ట్ పార్టీ 1955లో రామ్మనోహర్ లోహియా గారు హైదరాబాద్లో స్థాపించారు. రామ్మనోహర్ లోహియా ఐడియాలజీ, ఆ పార్టీ యొక్క సిద్ధాంతము, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల హైదరాబాద్ లోపల ఎందుకు ఏర్పాటైంది, ఆ విషయాల గురించి పూర్తిగా మాకు వివరించి కొంచెం అది కూడా చెప్తా మీకు. దానికని ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. సోషలిస్ట్ మూవ్మెంట్ 1935లో స్టార్ట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ ఫ్రీడమ్ స్ట్రగల్లో కాంగ్రెస్ మధ్యలో కొన్ని సోషలిస్ట్ లీడర్స్ ఉన్నారు, సోషలిస్ట్ ఐడియాలజీ వాళ్ళు. జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలాని, రామ్మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్ వాళ్ళు కాంగ్రెస్లోనే ఒక స్ప్లింటర్ గ్రూప్ అని ఫామ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, సిఎస్పి. ఇప్పుడు చేస్తారు కాంగ్రెస్లో యంగ్ టర్క్స్ అని చెప్తాం మనం, చంద్రశేఖర్ వాళ్ళు. అప్పుడు 1935లో బిఫోర్ ఫ్రీడమ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని వీళ్ళు 5 ఫామ్ చేస్తున్నారు. అరుణ ఆసఫలి, రామ్మనోహర్ లోహియా అట్లా. అది ఇండిపెండెన్స్ తర్వాత వీళ్ళకి ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ ఆఫర్ చేస్తున్నాడు జయప్రకాష్ నారాయణకి, రామ్మనోహర్ లోహియాకి మినిస్ట్రీ ఇస్తారని, క్యాబినెట్లో రమ్మని. వీళ్ళకి డిఫరెన్సెస్ ఉండి కొన్ని కండిషన్స్ పెట్టినారు. మొత్తం ఇది ఇంప్లిమెంట్ చేస్తే మేము మినిస్ట్రీలో వస్తాం, లేకుంటే మేము బయటనే ఉంటామని. అది కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయలేదు. సో వీళ్ళు బయట ఉండి సోషలిస్ట్ మూమెంట్ కంటిన్యూ చేసినారు. దాని తర్వాత సౌత్లో కేరళలో సోషలిస్ట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది. పట్టం తాను పిల్లేది చీఫ్ మినిస్టర్. అంటే నాన్ కాంగ్రెస్. అప్పుడు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ప్రజా సోషలిస్ట్ పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, అది సోషలిస్ట్ పార్టీ మళ్ళా అట్లా. సో అప్పుడు నాన్ కాంగ్రెస్ పార్టీస్ కలిసి పట్టం తాను పిల్లే లీడర్షిప్లో కేరళలో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. సో సోషలిస్ట్ డాక్టర్ లోహియా ఐడియాలజీ ఏమున్నదంటే అన్ఆర్మ్డ్ పీస్ఫుల్ పబ్లిక్ మీద ఫైరింగ్ చేయవద్దు. సో పట్టం తాను పిల్లే గవర్నమెంట్లో స్టూడెంట్స్ మీద ఫైరింగ్ అయింది. 4-5 చనిపోయినారు. అప్పుడు లోహియా జైల్లో ఉన్నాడు లక్నోలో. సో జైలు నుండి ఆయన పట్టం తాను పిల్లేకి టెలిగ్రామ్ ఇచ్చినారు, ఇది మన ఐడియాలజీ అగేన్స్ట్ ఉన్నది, అన్ఆర్మ్డ్ పీస్ఫుల్ ఎజిటేషన్స్ మీద ఫైరింగ్ చేయవద్దు, సో మీరు రిజైన్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాం మనం రిజర్వేషన్, అమిత్ షాది వాళ్ళది. అప్పుడే 55లో అయింది. అడిగితే ఆయన రిజైన్ చేయలేదు. రిజైన్ చేయకుంటే ఈయన ప్రొటెస్ట్ చేస్తే పార్టీ వాళ్ళు లోహియాకి ఎక్స్పెల్ చేస్తున్నారు పార్టీ నుండి. అందరికీ ఏమున్నది, మన గవర్నమెంట్ నడవాలి, ఎందుకు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, ఎందుకు మనం రిజైన్ అడగాలి అని. కానీ లోహియా చాలా అడమెంట్, మన పాలసీ గవర్నమెంట్ ఉంటే ఉండని, లేకుంటే కొనియండి, మనం మన పాలసీ మీద ఉండాలి. సో లోహియాకి ఎక్స్పెల్ చేస్తున్నారు పార్టీ నుండి. సో ఎక్స్పెల్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఫాలోవర్స్ ఆయనకి ఫాలో చేసి వాళ్ళు కూడా బయట వచ్చినారు. మధులిమయ్, జార్జ్ ఫెర్నాండెస్, రాజ్నారాయణ వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఎట్లా మనం పార్టీ నడపాలి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, ఆఫీస్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో హైదరాబాద్లో బద్రీ విశాల్ పిట్టి గారు చాలా వెల్తీ ఫ్యామిలీ నుండి వచ్చారు. ఆయన లోహియా ఫాలోవర్. సో ఆయన అన్ని అరేంజ్మెంట్స్ హైదరాబాద్లో చేసి 55లో కాన్ఫరెన్స్ అయింది, సోషలిస్ట్ పార్టీ ఫౌండేషన్ కాన్ఫరెన్స్. అయి సోషలిస్ట్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో పెట్టినారు. ఆయన మొత్తం రెస్పాన్సిబిలిటీ బద్రీ విశాల్ పిట్టి తీసుకొని. సో అట్లా స్టార్ట్ అయింది. అక్కడ పార్టీ ఫామ్ చేసి దాని తర్వాత చాలా మర్జర్స్ అయినాయి, చాలా బ్రేకేజెస్ అయినాయి, స్ప్లిట్ అయినాయి. అయితే అసలైనటువంటి ఇండియాలో ఉన్నటువంటి గాంధీజీ నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ఆధారంగా ఉండే సోషలిజం ఒక రకం, తర్వాత ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి సోషలిస్ట్ ఐడియాలజీ ఒక రకంగా ఉంది. ఇండియాలో ఉన్నటువంటి అసలైనటువంటి సోషలిజం నాన్ వైలెన్స్ బేస్గా ఉండేటువంటి సోషలిజం ఎట్లా ఉంది సార్?
ఇది ఇండియా సోషలిజంకి ఇంటర్నేషనల్ సోషలిజం ముందు కూడా చెప్పినా మీకు, ఇది మన దగ్గర సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మన దగ్గర కాస్ట్ సిస్టమ్ ఉన్నది, అదర్ కంట్రీస్ లో కాస్ట్ లేదు. సో మనం అదే కాస్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ కాస్ట్ మీద చాలా స్ట్రెస్ చేస్తున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది మన దగ్గర. సరే ఆయన చెప్పినట్టు గాంధీ లోహియాకి అభిలాష చలే దేశమే దేశీ భాష అంటే అర్థమవుతుంది కదా. హిందీలో వాళ్ళది అభిలాష ఏమున్నదంటే ఇండియా దేశంలో దేశీ భాష నడవాలి. సో అది అప్పుడు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ స్లోగన్స్ ఇది సమాజ్వాదీ యువజన సభలో గాంధీ లోహియాకి అభిలాష చలే దేశమే దేశీ భాష అని. సో ఆ స్లోగన్తో ఆ ఐడియాలజీతో లోహియా అండ్ అదర్ సోషలిస్ట్ ఇండియన్ సోషలిస్ట్ మూమెంట్కి నడిపినారు. కానీ ఇండియన్ సోషలిస్ట్ మూమెంట్లో కూడా లోహియాకి జయప్రకాష్కి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. జయప్రకాష్ కొంచెం సాఫ్ట్గా పోయినారు. లోహియా వాజ్ వెరీ అడమెంట్, ఇది కావాలంటే కావాలి, పాలసీ అంటే ఇంప్లిమెంట్ చేయాలి, లేకుంటే నేను ఇది అట్లా. జయప్రకాష్ నారాయణ అప్పుడు కొంచెం సాఫ్ట్ కార్నర్ పెట్టి కొన్ని దినాలు మనం నెహ్రూకు సపోర్ట్ చేయాలి, కొన్ని దినాలు మనం టైం ఇవ్వాలి అని అట్లా చేస్తున్నారు. కానీ లోహియాకి అదే డిఫరెన్సెస్ వచ్చి కొందరు అడుగుతున్నారు లోహియాకి జయప్రకాష్ నారాయణ ఎందుకు చేస్తున్నారంటే ఇండిపెండెంట్ ఇండియాలో ఎప్పుడు జయప్రకాష్ నారాయణ మీద లాఠీ పడుతుంది, లాఠీ చార్జ్ అవుతుంది, అప్పుడు ఆయన రివోల్ట్ చేస్తాడు. ఆయన రివోల్ట్ చేస్తే ఇండియాలో రెవల్యూషన్ వస్తుంది. లోహియా ఎందుకంటే జయప్రకాష్ నారాయణ మాస్ లీడర్, లోహియా మాస్ లీడర్ కాదు, ఆయన ఐడియాలజికల్ కొన్ని సెలెక్టెడ్ పర్సన్స్కి లీడర్. సో 74లో పట్నాలో లాఠీ చార్జ్ అయ్యి జయప్రకాష్ నారాయణకి కూడా లాఠీ పడింది. అది జేపీ మూమెంట్ అని చెప్తారు దానికి. అప్పుడు ఆయన కాల్ ఇచ్చిన రివోల్ట్కి అప్పుడు మొత్తం ఇండియాలో రివోల్ట్ అయింది, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది. అది డిఫరెంట్ స్టోరీ. సో అది కాస్ట్ సిస్టమ్ని ఎట్లా అబాలిష్ చేయాలి మన భారత రాజ్యాంగం పద్ధతులు ఎట్లా, అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇస్ ది బెస్ట్ వెపన్ అది చేయాలంటే. కానీ ఇండియాలో అది కూడా అంత ఎఫెక్ట్ చేయలేదు కాస్ట్, ఇంకా మొత్తం అబాలిష్ కాలేదు కాస్ట్. ఫీలింగ్ ఉన్నది పబ్లిక్లో ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు. ఈ ప్రస్తుతి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఎందుకంటే దే ఆర్ ప్రో హయ్యర్ కాస్ట్. ఇప్పుడు కూడా మీరు చూస్తే న్యూస్ వస్తుంది, మనం పేపర్స్లో చూస్తున్నాం, రిమోట్ విలేజెస్లో లోవర్ కాస్ట్ మీద అటాక్స్ అవుతున్నాయి. వాళ్ళు మ్యారేజెస్ చేస్తే వాళ్ళు అది హార్స్ మీద కూర్చోవద్దు, నువ్వు లోవర్ కాస్ట్ మనిషి ఉన్నావు ఎట్లా కూర్చున్నావు అని అటాక్ చేస్తున్నారు. అట్లా ఉన్నది, మొత్తం కాలేదు కానీ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. దానికి రిజర్వేషన్స్ ఇచ్చి జాబ్లో మన మ్యారేజెస్ చేసిన తర్వాత కూడా ఆనర్ కిల్లింగ్ అని మర్డర్ చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళు కూడా హస్బెండ్ వచ్చి మర్డర్ చేస్తున్నారు. చాలా అయింది, హైదరాబాద్లో కూడా అయింది, తెలంగాణలో కూడా అయింది. సో దట్ ఈస్ ఏ ట్రై చేయాలి మనం. ఎంత ఈజీ కాదు కానీ చేస్తే మంచిది. ఓకే. సోషలిస్ట్ పార్టీ ఇండియా రామ్మోహన్ లోహియా ఐడియాలజీ చేత ఏర్పడినటువంటి పార్టీ. కేశవరావు జాదవ్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? మనకు సోషలిస్ట్ పార్టీ ఇండియా ఏర్పాటులో మీ భాగస్వామ్యం, సార్తో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పండి. సోషలిస్ట్ పార్టీ ఇండియా దాని ముందు కూడా చెప్తాను నేను. కానీ కేశవరావు జాదవ్ సార్తో నాకు అనుబంధం 1971 నుండి ఉన్నది. సోషలిస్ట్ మూమెంట్లో మేము ఇప్పుడు స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో 69లో తెలంగాణ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేసినాం, జైలుకి పోయినాం మేము. తర్వాత నేను బేగం బజార్లో పుట్టిన. బేగం బజార్ అంటే మొత్తం సోషలిస్ట్ వాళ్ళది హెడ్ క్వార్టర్. అది బద్రి విశాల్ పిత్తి అది ఆయన ఎమ్మెల్యే అప్పుడు బేగం బజార్లో. సో అట్లా నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్లో వచ్చిన సోషలిస్ట్ మూమెంట్కి వస్తే మాకు బద్రి విశాల్ అంటే చాలా పెద్ద మనిషి. ఆయన దగ్గర పోవాలి, కలవాలి అంటే అప్పుడు కష్టం నాకు. సో మేము అట్రాక్ట్ అయినాం కేశవరావు జాదవ్ వైపు. ఆయన కూడా సోషలిస్ట్ అని మాకు ఎవరు చెప్తే ఆయన దగ్గర పోయినాం. సో ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మాకు. కాన్ఫరెన్సెస్కి పంపినారు, కాన్పూర్లో, ఢిల్లీలో, వారణాసిలో అయితే మీరు వెళ్ళండి అని టికెట్ ఇచ్చి మాకు కాన్ఫరెన్స్లో పంపాలి. మళ్ళీ వాళ్ళు అక్కడ నుండి లీడర్స్ వస్తే ఇక్కడ మీటింగ్స్ అరేంజ్ చేయాలి అన్నీ మొత్తం ట్రైనింగ్ మాకు సోషలిస్ట్ మూమెంట్ది
సోషలిస్ట్ మూవ్మెంట్ చెప్తున్నా, పార్టీకి వేరే. ఓకే నేను ఐఎమ్ నాట్ అటాచ్ టు పార్టీ. ఓకే సోషలిస్ట్ మూవ్మెంట్కి కేశవరావు జాదవ్ గారు చాలా చేసినారు. ఓకే కానీ వేరే వాళ్ళు కూడా జనరల్ చెప్పాలి, అవును, అవును. సోషలిస్ట్ మూవ్మెంట్ సోషలిస్ట్ మూవ్మెంట్ అదే కేశవరావు జాదవ్ డోంట్ కన్ఫైన్ టు సోషలిస్ట్ పార్టీ ఇండియా. Yeah, అది yeah, అది okay, చిన్న okay. పార్టీ That is the ఉన్నది. difference. ఇక్కడ తెలంగాణలో నాయని నరసింహారెడ్డి ఉన్నారు, మొన్న హోమ్ మినిస్టర్గా ఆయన చనిపోయినారు పాపం. బద్రి విశాల్ పిత్తి గారు ఉన్నారు, బి సత్యనారాయణ రెడ్డి అని గవర్నర్ అయినారు యూపీకి, ఒడిస్సాకి. వీళ్ళు చాలామంది సోషలిస్ట్ లీడర్స్ తెలంగాణలో అయినాయి. సోషలిస్ట్ పార్టీ తర్వాత ఎందుకంటే ఈ జనతా పార్టీలో పోయినాం, మళ్ళీ జనతా పార్టీ స్ప్లిట్ అయింది, మళ్ళీ సోషలిస్టు తెలుగుదేశంలో జాయిన్ చేసినారు మన ఆంధ్రప్రదేశ్లో. అది కూడా సక్సెస్ఫుల్ కాలేదు, దానికైనా బయట వచ్చినారు. సో అప్పుడు కేశవరావు జాదవ్ వాళ్ళు అటువంటి వాళ్ళకి కొన్ని మన పార్టీ మనకు ఉండాలి, చిన్న ఉంటే కూడా పర్వాలేదు అని 2007లో 8లో అట్లా సోషలిస్ట్ పార్టీ ఇండియా ఫామ్ చేసినారు. అది కన్ఫైన్ టు సమ్ ఇండివిజువల్స్ ఉన్నది, కానీ సోషలిస్ట్ మూవ్మెంట్ చాలా పెద్దగా ఉన్నది. సోషలిస్టులు చాలా ఇప్పుడు రాష్ట్రీయ జనతా దళ్ బిహార్లో ఉన్నది, సమాజ్వాదీ పార్టీ యూపీలో ఉన్నది. వీళ్ళందరూ సోషలిస్ట్. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న చాలా మంది ఉన్నారు, కేరళలో చాలా ఇండివిజువల్స్ ఉన్నారు. ఒక మేజర్ బేస్ లేదు, కానీ ఇండివిజువల్ చాలా మంది ఉన్నారు. కేరళలో స్ట్రాంగ్ కమిటెడ్ వర్కర్స్ ఉన్నారు. సో సోషలిస్ట్ ఐడియాలజీ ఉన్నది, ఇది పార్టీ ఉన్నది సోషలిస్ట్ పార్టీ ఇండియా. అది కూడా ఉంటే పర్వాలేదు, మంచిది. సోషలిస్టు సిద్ధాంతాలు అంటే ఎట్లా సార్, ఎలాంటి సిద్ధాంతాలు ప్రజలకు మన సోషలిజం గురించి ఎట్లా చెప్తారు? సోషలిస్ట్ అంటే సప్త క్రాంతి, 7 రెవల్యూషన్స్. అంటే నర్-నారీ ఈక్వల్, నర్-నారీ సమత, కాస్ట్ ఈక్వాలిటీ, తర్వాత మన కలర్ ఈక్వాలిటీ, మన తర్వాత మన నేషనలైజేషన్, మన ఎకనామికల్ ఈక్వాలిటీ. ఇటువంటి 7 క్రాంతిస్ ఉన్నాయి. సప్త క్రాంతి అని లోహియా గారు ప్రతిపాదన చేస్తున్నారు. దాని మీద చౌకంబా రాజు ఉన్నది, అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్లో మళ్ళీ స్టేట్లో, మన డిస్ట్రిక్ట్ లెవెల్లో, మళ్ళీ విలేజ్ లెవెల్, అట్లా. అది సార్, తెలంగాణలో సోషలిస్ట్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంది అనుకుంటారు? సోషలిస్ట్ పార్టీ అంటే ఇప్పుడైతే అది ఎందుకంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ సొసైటీలో ఎట్లా ఉన్నదంటే దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ పవర్. అందరికి కుర్రోళ్ళు, అప్పుడు మా జమానాలు లేదు. అప్పుడు మేము 4 ఉంటే కూడా మేము జెండా తీసుకొని సోషలిస్ట్ పార్టీ జిందాబాద్ అని పోయినాం. ఇప్పుడు అట్లా లేదు, వాళ్ళు పవర్ కావాలి, కార్పొరేటర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి. ఏ పార్టీలో పోతే మనం ఎమ్మెల్యే అవుతాం, ఏ పార్టీలో పోతే మనం కార్పొరేటర్ అవుతాం, అది చూస్తున్నారు వాళ్ళు. సో అట్లా అంటే కొంచెం ఐడియాలజీ చూస్తలేదు. అప్పుడు మేము ఐడియాలజీ చూసి ఇప్పుడు అన్ని పుస్తకాలు చదివి మేము వచ్చినాం. ఇప్పుడు ఎవరు పుస్తకాలు చదివి వస్తలేదు. ఇప్పుడు అన్ని ఎల్మారకి అన్ని చూస్తే అన్ని సోషలిస్ట్ మూవ్మెంట్ చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కానీ చాలా కష్టం, డిఫికల్ట్ పీరియడ్. సోషలిస్ట్ పార్టీ కావాలని సోషలిస్ట్ పార్టీ ఇండియా డెవలప్ కావాలంటే, కానీ కృషి చేస్తే మంచిది. ఎందుకంటే లాస్ట్లో అది ఒకటే ఆల్టర్నేటివ్ ఉన్నది పబ్లిక్కి. ఇప్పుడు బీజేపీ కొంచెం వీక్ అవుతుంది, అదర్ పార్టీస్ ఫెయిల్ అవుతున్నాయి. సో లాస్ట్లో సోషలిస్ట్ పార్టీ ఉంటుంది, అది ఐడియాలజికల్ బేస్, కానీ చాలా డిఫికల్ట్ ఉన్నది. ఇంకా 5 minutes. బద్రి విశాల్ పిత్తి గారు లోహియా ఐడియాలజీకి స్ప్రెడ్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. మొత్తం లోహియాది లిటరేచర్ ఆయన ప్రింట్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఆయన లోక్సభలో లోహియా బ్రీఫ్ పీరియడ్ 4 years బై ఎలక్షన్లో ఎలక్ట్ అయ్యి ఆయన మళ్ళీ చనిపోయినాడు 67 years. సో ఆ 4 పీరియడ్లో పెద్ద పెద్ద డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన. సో ఆయన లోక్సభ లోహియా అని ఇటువంటి 23 volumes ఇది. లోక్సభ లోహియా డిస్కషన్స్ ఇన్ లోక్సభ అని బద్రి విశాల్ పిత్తి గారు 23 volumes చేస్తున్నారు. దాని తర్వాత దీనికి హిందీలో ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా రచనావళి అని మస్తరామ్ కపూర్, ఇది 9 volumes ఉన్నాయి.
ఓకే. ఇటువంటి మళ్ళీ ఇంగ్లీష్లో కూడా అయింది డాక్టర్ రామన్నోడ్ లోయ కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ లోయ, ఓకే. ఇది కూడా మస్తరామ్ కపూర్ చేస్తారు. ఓకే. ఎక్కువ ఇట్లా చేస్తున్నారు. హైదరాబాద్ ఇది 100 years లోయాది అయినప్పుడు ఇది సోమవారం చేస్తున్నారు. ఓకే. 2008లో 100 years శత జయంతి సంచిత. అవును. ఇది లోయాది బయోగ్రఫీ తెలుగులో ఇందుమతి కేల్కర్ అని హిందీలో రాసింది, దానికి తెలుగు చేస్తున్నాం. అది నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, సో థ్యాంక్ యూ. లోయ చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని పుస్తకాలు మీరు చూస్తున్నారు. ఇంత నేను నింపి ఇప్పుడు మొత్తం ఇండియాలో సెలెక్టెడ్ ఒక 10 members దగ్గర మొత్తం కలెక్షన్ దొరుకుతుంది మీకు. దానిలో నేను కూడా ఉన్నా. ఓకే. ఇప్పుడు నాకు యూపీ బీహార్ నుండి కూడా టెలిఫోన్స్ వస్తున్నాయి. సో ఐడియా మీద లోయ గారు ఎప్పుడు చెప్పినారు, ఏ పుస్తకంలో ఉన్నది అది కొంచెం కాపీ పంపండి. సో బికాస్ ఆఫ్ బద్రి విశాల్ పిత్తి నేను అన్నీ కలెక్ట్ చేసి నా దగ్గర ఉంటే నేను హెల్పింగ్ అదర్ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ అదర్ పీపుల్. ఇది బద్రి విశాల్ పిత్తి గారు. ఓకే. ఇది మన రామన్నోడ్ ఇది డాక్టర్ సోషలిస్ట్ రామన్నోడ్ లోయ, ఇది ములాయం సింగ్ యాదవ్, ఇది గణేశ్వర్ మిశ్రా అని సెంట్రల్ మినిస్టర్, చంద్రశేఖర్, ఇది బద్రి విశాల్ పిత్తి. ఢిల్లీలో లోయ భవన్ అని పెద్ద బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ లో ఇది ఉన్నది బయట. ఓకే. సార్ ఇప్పుడు ఇంకా